మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 54 ఏళ్ల మార్టిన్ ప్రస్తుతం బ్రిస్బేన్లోని ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. మెనింజైటిస్ వల్ల మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు మత్తుమందుతో తాత్కాలికంగా కోమాలోకి పంపి చికిత్సనందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే మరికొన్ని రోజుల్లో డామియన్ మార్టిన్ను కోమా నుంచి బయటకు తీసుకువస్తారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. డామియన్ మార్టిన్ ఆసీస్ తరపున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడారు. 1999, 2003 ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్తో జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్లో 88 పరుగులు చేశాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉన్నాడు. భారత్పై ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన అత్యుత్సాహంలో మార్టిన్ పాల్పడిన ఓ దుందుడుకు చర్య అతడికి జీవితకాలం మర్చిపోని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ట్రోఫీ ఇచ్చే సమయంలో నాటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ను వేదికపై నుంచి నెట్టేశాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.